లీసా సినిమా అనేది ఇది ఖచ్చితంగా ఒక థ్రిల్లర్ మూవీస్లో ద బెస్ట్ మూవీ అయితే అని చెప్తున్నాను. ఎందుకంటే రషెస్ చూసాం మేము ఆల్రెడీ. సో ఇంకా దీనికన్నా ఎక్కువ చెప్పినా కూడా చాలా పాయింట్స్ రివీల్ అయితే. అంతకంటే ఒక మాట ఏం చెప్పాలంటే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేసినటువంటి దుగ్గిరెడ్డి అన్నకి, అదేవిధంగా రామకృష్ణ అన్నకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి, డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్ అవసరము. సో అలాంటి సందర్భంలో కథకి తగ్గట్టు బడ్జెట్లో ఎక్కడ రాజీ పడకుండా, ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా ఈ సినిమాని అయితే తెరకెక్కించాము. ఎందుకు టెన్షన్ వేస్తుందంటే దాసుబాబు ఏమన్నా తిడతాడని భయం వేసింది. సో ఇకపోతే దుగ్గిరెడ్డి అన్న గురించి ఒక మాట చెప్పాలి. రజనీకాంత్కి ఏమాత్రం తక్కువ కాదు, అంతే. ఎందుకంటే తను చేసే వర్కౌట్స్ మీరు రేపొద్దున యూట్యూబ్కి వెళ్ళాక వెంకట్ దుగ్గిరెడ్డి అని కొడితే తెలుస్తుంది. పెద్ద పెద్ద టైర్లను అమెరికాలో, ఇక్కడ కూడా కాదు, మళ్ళీ టైర్లను దొరలియడము, లేకపోతే 150-160 కేజీల డంబల్స్ని ఫిట్నెస్ చేయడము, డైట్లో ఉండడము. నిజంగా మాలాంటి యూత్కి మీరు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అన్నయ్య. ఓకే, టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్న జవహర్కి విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. అదేవిధంగా సతీష్ అన్న మార్క్ అనేది మనకు తెలుసు, సమ్మతమే కే ర్యాంపు. సో దానికి మించి ఈ సినిమా ఉండబోతుంది. సో అదేవిధంగా మా ఖమ్మం అమ్మాయి సత్తుపల్లి, మా అంటే తల్లాడ పక్కనే మా సత్తుపల్లి అనమాట, అనన్య గారిది. సో అనన్య గారికి మరీ ఈ సినిమా ద్వారా మళ్ళీ ఒక నేషనల్ అవార్డు అయితే పక్కా రావడానికి మేము ట్రై చూస్తున్నాము. అదేవిధంగా మేము అడగగానే హోస్టింగ్ ఒప్పుకున్న శ్రవంతి గారికి కూడా థ్యాంక్ యూ. సో మా మీడియా మిత్రులు సతీష్ గారికి, అది నరేష్కి, మిగిలిన టీం అందరికీ థ్యాంక్ యూ.